అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మోడీ సారు వేసిండు నామినేషన్, ఖచ్చితంగా మళ్ళీ అవుతాడంట ప్రైమ్ మినిస్టర్. వైన్ షాప్లకి జనాలు పరుగులు, ఓట్లు వేస్తానికి రాలే మనసులు. స్విస్ లా మొబైల్ ఓవర్ పాస్ బ్రిడ్జ్లు సూపర్, మన దేశంలో కూడా ఇట్లాంటివే కావాలి సార్లు. తమ్ముడు తెచ్చిన గమ్మత్తు ముచ్చట. ఈ వందే భారత్ ట్రైన్ ఉన్నది కదా నువ్వులా, ఇవాళ మన మోడీ సారు నామినేషన్ వేసిండుల్లా. ఇక నిన్న మోడీ సార్ నామినేషన్ ర్యాలీ సుతా మస్తు బందోబస్తుగా చేసిర్రు. మోడీ సార్ నామినేషన్ ర్యాలీలా మస్తు మంది పెద్ద లీడర్లు అందరూ వారణాసి వెళ్ళిళ్ళు. నిన్న మన గిలాస గుర్తుపాటి లీడర్ పవనాల సారు వారణాసి వెళ్తే, ఇవాళ మన చంద్రాముల సారు సుత వారణాసి బయలుదేరి వెళ్ళిండు. మన మోడీ సారి నామినేషన్ ముచ్చట్లేందో మాల్గా చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఇవాళ మన మోడీ సార్ వారణాసి నుండి ఎంపీగా నామినేషన్ వేసిండోళ్ళ. అంతకంటే ముందు గంగానది ఒడ్డున మోడీ సార్ ప్రత్యేక పూజలను సుత చేసిండు. నామినేషన్ కంటే ముందు నిన్న భారీ ఎత్తున ర్యాలీ తీసిర్రు. ర్యాలీలో చాలా మంది పెద్ద లీడర్లు పాల్గొన్నారు. సార్ నామినేషన్ సుత మీరు ఒకసారి చూడుర్రి. ईश्वर की शपथ लेता हूँ, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा करूँगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. వామ్మో వామ్మో, నిన్న ఓట్లు వేయిండ్రా నాయన అంటేనేమో పోలింగ్ కేంద్రాలలో ఒక్కలు సూత కనబడలే. గాని గీడ చూడుండ్రి, 2 రోజుల తర్వాత తెరిసిండ్రని మందు దుకాణాలకి జనాలు ఎట్లా పరుగులు పెడుతున్నారో. ఆగో చూసిర్రా, వాళ్ళు ఎట్లా లొల్లి పెడుతున్నారో. గా అన్నలు గంతగానో పరుగులు పెడుతున్నది ఏదో సాధితమని కాదోల్లా. గా అన్నలు గంతగానో రచ్చ చేసేది మందు షాప్ దగ్గర, అదేనోలా వైన్స్ దుకాణం దగ్గరనే. వామ్మో వామ్మో చూసిర్రా ఎంత మంది ఉన్నారో. అట్లున్నది కథ. మన అన్నలు మందుకిచ్చే ఇలువసుత ఎంతో విలువైన ఓటుకిత్తలేరు. నిన్న మీ భవిష్యత్తు కోసం అని ఓట్లు వేయమంటేనేమో ఒక్కళ్ళు ఇల్లు పెట్టి బయటికి రాలే. ఇండ్ల దగ్గరకు ఇంటి డోర్లు కొట్టి పిలిచినా సప్పులు లేదు. కానీ ఇప్పుడు చూడుర్రి, 1-2 రోజులు అట్లా షాపులు బంద్ చేసిర్రో లేదో, ఇవాళ ఒక్కసారిగా తెరిసేసరికి అందరూ ఒక్కసారి కుప్పలుగా మందు దుకాణంల మీద పడ్డరోళ్ళ. కొన్ని దిక్కులైతే క్యూ లైన్లు కూడా కట్టిర్రంటే ముచ్చట ఏందో అర్థం చేసుకోవచ్చు. ఇక గిట్ల ఎక్కడ చూసినా జనాలు ఉండేసరికి చాలా దిక్కులు వైన్ షాప్ లో నో స్టాక్ బోర్డులు సుత పెట్టిర్రంట. కొంతమంది పట్నంలో ఓట్లు వేయనికి ఇంటి గడప దాటనికి బద్ధకం అవుతుంటే, కొన్ని దిక్కుల కొండలు దాటి మరి బయటికి వచ్చి మరీ ఓట్లేసిండ్రు. ఇంకొంతమంది పండు ముసలవ్వలు 100 ఏళ్లు దాటిన తాతలు సుత వచ్చి ఓట్లేసిండ్రు. పట్నంలో ఉన్నోళ్ళు గివిలను చూసి చాలా నేర్చుకోవాలి.
అవునల్లా పట్నాలో ఓటాకుని వినియోగించుకున్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. ఎప్పటికైనా ఓటింగ్ పర్సెంటేజ్ లో సుతా మళ్ళా మన హైదరాబాద్ ఆఖరి స్థానంలో ఉన్నది. ఎంత మంది సినిమా యాక్టర్లు చెప్పినా పెద్దసార్లు పిలుపునిచ్చినా ఎవరు ఏం చేసినా ఓట్లేనికే బయటికి కొత్తలేరు. కనీసం ఇంటింటికి వెళ్ళి మరీ ఇంటి తలుపులు కొట్టినా తలుపు తీసి బయటికి కొత్తలేరు. అట్లున్నది పట్నంలో కథ. ఒక్క రోజు అట్లా అంటే ఇంకో పక్క ఇగో ఇట్లున్నది. గవ్వ చూసిర్రా చేతిలో కట్టే పట్టుకొని మరి ఓటేనికి వచ్చింది. గవ్వ వయసు దగ్గర దగ్గర 94 సంవత్సరాలంట. అవి ఇంతవరకు ఒక్కసారి సుత ఓటు వేయకుండా లేదంట. మన హక్కుని వదులుకోకుండా ఓటేసి మంచి లీడర్ని ఎన్నుకోవాలని అంటున్నది. ఇక్కడ అట్లుంటాగో ఒకసారి అటు చూడుర్రి. గా అన్నలు ఓట్లేనికి ఎన్ని తిప్పలు పడుతున్నారు. మన దగ్గర ఎన్ని సౌలతులుండి రోడ్డు ఉండి సొంత బండ్లుండి సుత ఓట్లేనికి గంత బద్ధకం ఉంటే గా అన్నలు అక్కలు చూడుర్రి. ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనీసం వస్తానికి చక్కగా బాట లేకపోయినా అడవుల డోళ్లు కట్టుకొని మరీ ఓట్లేనికి వచ్చిర్రు. ఇది కథ. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇప్పటికైనా జనాలు మారి బద్ధకం వదిలి ఇక ముందైనా భవిష్యత్ కాపాడుకోవాలని అంటున్నారు అందరూ. నమస్తే టుడేస్ చెప్పండి అమ్మా. వయసు వాళ్ళైనా ఇంకా పెద్దవాళ్ళైనా మన హక్కు మనం వదులుకోకుండా మనం పడాలి. ओ सुपर. सभी लोग घर से बाहर निकलिए और जल्दी वोट कीजिए बोल रहे हैं. अम्मा 94 इयर्स ओल्ड है, आके अपना वोट कास्ट करके निकल रहे हैं. ఈసారి కూటమి గట్టిగానే కొట్టేటట్టుగా అనిపిస్తున్నదిలా. మనం ఎన్నికల ప్రచారంలా ఒక్కొక్క పార్టీ లీడర్లు ఒక్కోసారి ప్రచారాలు చేయటం చూసినాం కదా. కానీ అన్ని పార్టీలు కలిపి అది సూతం మళ్ళా ఒక మోటార్ బండి మీద ప్రచారం చూసినరా? అదేంది అనుకుంటున్నారా? ఇగో అదేందో తెలవాలంటే మీరు ఈ ఆర్త చూడాల్సిందే. అగో ఒకసారి చూసిర్రా ఒక మోటార్ బండి మీద ఎన్ని జెండాలు ఉన్నాయో. అగో పవనాల్ సార్ ఫోటో, గిలాస గుర్తు, చంద్రాల్ సారు, లోపల మోడీ సారు. వామ్మో కాక గట్టిగానే ప్లాన్ చేసిండు. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ కాక పేరు వెంకటేష్ ప్రసాద్ అంట. కాక పవనాల్ సారు, చంద్రాల్ సారు మన మోడీ సార్ మీద ఉన్న అభిమానంతోని ఇట్లా కాకకున్న మోటార్ బండిని ఇట్లా కూటమి జెండాలతోనే మంచిగా రెడీ చేసి ఇక ప్రచారాలు చేస్తున్నాడంట. ఇక రోడ్డు మీద పోతుంటే చూసిన ఒక అన్న ఆపి అసలు ముచ్చట అడిగితే ఇగో కాకకి ఇట్లా చెప్తున్నాడు. గురుగారు మీ పేరు? వెంకటేష్ ప్రసాద్ సార్. కాకినాడ 3 ఎంటర్ సార్. వెంకటేశ్వర వెంకటేష్ ప్రసాద్. వెంకటేష్ ప్రసాద్ గారు ఏంటండి ఈ కూటమి జెండాలు ఇవన్నీ? ఏదో రకంగా ఇక్కడేమో చక్కగా ఏవో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇవన్నీ. అమ్మ మీరు? మీ అన్నయ్య గారు మీరిద్దరు ఈ వెహికల్లో తిరుగుతున్నారా? చాలా బాగుందండి ఇది. మిమ్మల్ని చూస్తేనే సగం మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టున్నారు. మిమ్మల్ని చూడంగానే అక్కడి నుంచి చూడంగానే అసలు షాక్ అయ్యేది చాలా బాగుంది అని చెప్పేసి. మీ తరపు నుంచి మాకేదో గిఫ్ట్ ఇవ్వండి. మీరు ఏదో మోసుకెళ్తున్నారు ఏంటది? మీరు పార్టీ తరఫున గిఫ్ట్ ఇమ్మంటారా మీకు? ఇవ్వండి. ఇది ఏంటిది అంటే వెనకాల ఏంటో చక్కగా పెట్టి అచ్చా అందరే కలిపి పెట్టారా కూటమిది? నానాజీ గారిది, శ్రీనివాస్ గారిది, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మోడీ గారిది. ఇది ఈ గెటప్ ఏంటమ్మా ఇదంతా? వెలుగుతుందా? ఓకే. పైనేమో సైకిల్ అండి. ఓకే. గ్లాస్ ఏమో పవన్ గారిదండి. ఓహో అలా సెటప్ చేశారా? సూపర్ అండి అసలు. అయ్యో మిమ్మల్ని కలవడమే మాకు చాలా చాలా మహారాష్ట్ర చాలా సంతోషం సార్. చాలా సంతోషం సార్. సింహం లాంటి మనిషి మమ్మల్ని ఎక్స్పెక్ట్ చాలా సంతోషం. సూపర్ అండి అసలు. అసలు ఎంత అద్భుతంగా చేస్తారంటే మా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని. ఇప్పుడు అంటే మనం అన్ని కల్తీ వస్తువులు తిని గట్టిగా నడిచినా, గట్టిగా జ్వరం వచ్చినా పడరాని పాటలు పడుతున్నాం. కానీ మన తాతల కాలంలో గుద్దు గుద్దుతే బండరాలు పలిగేటివట. అట్లా గట్టిగా ఉండేటోళ్ళట. ఈ రోజుల్లో గట్లాంటి ఒక భావన చూపిస్తా చూడుండ్రి. అయితే నుల్లా ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు, తాగే నీళ్ళు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా. అవన్నీ ఇప్పుడు కలుషితం అయిపోయినాయి. ఎట్లా అంటే మనిషి ఎంత తిన్నా కూడా తిన్నట్టే ఉండదు. అసలు ఆరోగ్యం అనేది కరువైపోయింది ఇప్పుడున్న పరిస్థితులలో. ఇక ఒక్కొక్కసారి అయితే ఆ వెనకటున్న మన అమ్మమ్మలు, తాతయ్యలే మనకంటే 100 రెట్లు నయం అనిపిస్తుంది. వాళ్ళ తిండి అయితే ఎంత బాగుండేదంటే అంత బాగుండే. అందుకనే వాళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు. కానీ ఇప్పుడు చిన్న పొరగాల నుంచి పెద్దల దాకా అందరికి రోగాల శరీరాలే. 1వ తరగతి 2వ తరగతి జరిగే పొల్లగాలకు కూడా
కండ్లకు అద్దాలు రావటే 40-50 సంవత్సరాలు దాటినేవో లేవో కానీ అప్పుడే ముసలోనిలాగా వంగి నడిచి చేతులు ఆసర కోసం కట్టే పట్టుకొని నడుస్తారు. అందుకని అన్నారు కావచ్చును, ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతది ఎప్పుడు బంగారం లెక్క. ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పబోయే ముచ్చట కూడా గంతే కొత్తగా ఉంటది. ఇక అసలు ముచ్చట్లకు పోతే జర్మనీకి చెందిన ముసలమ్మకు 98 సంవత్సరాల వయసు ఉంటది. కానీ ఆ వయసులో కూడా అవ్వ పడుచు పోరగాళ్ల కంటే మంచిగా జిమ్నాస్టిక్ చేస్తున్నదంట. ఇంత ఆరోగ్యంగా ఉన్నదంటే అవ్వ తినే తిండి ఎంత పౌష్టికం కదా. గట్లనే 6-10 ఉన్న వయసులో ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోయి కట్టెలు పట్టుకొని నడుస్తుంటే ఈ అవ్వ ఎంత హుషారుగా ఉందో. ఈ అవ్వను చూసి అందరు నేర్చుకోవాలని ఆ సార్ పేర్కొన్నాడు. మన దగ్గర గట్టిగా వానలు పడి రోడ్లు డ్రైనేజీలు ఖరాబ్ అయితే ఎట్లా బాగు చేస్తారులా? ఆ రోడ్డులో వెళ్ళే ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసి కొన్ని నెలల పాటు రోడ్లు బాగు చేస్తూనే ఉంటారు. కానీ మన పక్క దేశంలో స్విట్జర్లాండ్లో ఎట్లా చేస్తారో ఒకసారి చూడుండ్రి మీరే. ఇగో మన కాడ రోడ్డు మరమ్మతులు అయితే ఏం చేస్తాములా, గా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుడు గానీ లేకపోతే వాహనాలను పోనిచ్చుడు గానీ ఆపుతాం కదా నుల్లా. లేకుంటే ఏదైనా ఆ రోడ్డుకు అడ్డం పెట్టి ఆ రోడ్డు మీద ఏదైనా రెడ్ లైట్ లేకపోతే ఒక డివైడర్ పెట్టి ఆ రోడ్డు బాగా అయ్యేంత వరకు మనం అటు దిక్కుపోం కదా. కానీ గిట్లా కాదోల్లా, అక్కడ ఎట్లుంటది అంటే రోడ్డు మరమ్మతులు జరుగుతున్నా కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ రోడ్డు పనులు జరిగే దగ్గర వాహనాల కోసం మొబైల్ వైరస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తారంట. ఇక ఇప్పుడు ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి వాహనాలను పోతాయి. అప్పుడు ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బందులు కలగవు. ఐడియా వస్తున్నది కదా. ఇది ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్ లా. ఇట్లాంటి టెక్నాలజీని ఇప్పుడు మన దేశంలో కూడా ఉంటే ఎంత బాగుండును అని అందరు దీనికి సంబంధించిన వీడియో కింద కామెంట్లు అయితే పెట్టిండ్రు. కేటీఆర్ సారు సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుకుంటూ చేయి గుర్తు సర్కారులని గట్టిగా అరుచుకున్నాడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే రాష్ట్రం రైతన్నులు మంచిగా ఉన్నారని, ఇప్పుడు పడరాని తిప్పలు పడుతున్నారని కేటీఆర్ సారు మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలందరూ కర్రు కాల్చి వాత పెడతారు అని సారు మాట్లాడుతున్నారు. చెలో మాల్క సారు మాటలు విందాం. కుట్రలు కుతంత్రాలు, పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నిటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో
ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. చలో ఇక మా తమ్ముడేదో మంచి గమ్మత్తు ముచ్చట పట్టుకొని వచ్చిండట. ఓసారి చూద్దామా ఇక ముచ్చటేందో. ఓ తమ్ముడు షురూ చేయిగా. ఇగోనుల్లా నేను మీకు ముచ్చట చెప్పాలి. ఇక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మనం రైళ్ళల్లో ఎక్కి ప్రయాణం చేస్తాం కదా నుల్లా. రైళ్ళల్లో ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు పాపంగా రైల్వే పట్టాల మీద చిన్న చిన్న జీవులు, పెద్ద పెద్ద మూగ జీవులు, దాని తర్వాత చిన్న చిన్న కోళ్ళే కావచ్చు, బర్రెలే కావచ్చు, దుడ్డిలే కావచ్చు, ఇట్లాంటివి అన్నీ ఆదిమరిచి ఇక రైల్వే ట్రాక్ల మీద నేను ఎవరు వేసుకుంటా పండుకుంటాయి. అయితే అప్పుడు రైలు ఏం చేస్తుంది, దానికి తెలిసినా ఏమో ఉర్రుకుంటా పోయి దాన్ని గుద్దుతుంది. ఇక పాపం చివరికి ఆ జీవులు అయితే పానాలు ఇస్తాయి. కానీ గీ మనిషి గిట్లా చేయలేదుల్లా. ఏం చేసిండు ఎరికేనా? అందరికంటే భిన్నంగా గిట్లా ట్రాక్ల మీద వండుకున్న మూగ జీవాలు చచ్చిపోతాయి. అట్లాంటి జీవాలను మనం కూడా కాపాడాలి అని అనుకున్నాడో ఏమో కానీ ఈ వందే భారత్ ట్రైన్ ఉన్నది కదా నువ్వులా, గా వందే భారత్ ట్రైన్ అట పోయేటప్పుడు గా రైల్వే ట్రాక్ మీద ఒక ఆవు పండుకున్నదట. ఒక ఆవు పండుకునేసరికి ఇక రైలు ఏంది, వందే భారత్ ట్రైన్ అంటే రువ్వడి మీద స్పీడ్గా పోతా అంటే గడ ఆవు పన్న విషయాన్ని ఈ లోకో పైలట్ అనే వ్యక్తి గమనించి అయ్యో ఆ మూగజీవిని ఎట్లనైనా కాపాడాలనుకొని బ్రేకులు అయితే గట్టిగా దొక్కింది అన్న. గట్టిగా దొక్కంగానే పాపం రైలు ముంగటికైతే పోయింది, కానీ ఇంకా ఆవు కొంచెం ఆ పట్టాల కిందికి వచ్చింది. కొంచెం అంతలా పానాలతోటి బయటపడ్డదులా. ఇట్లాంటి మంచి మనసు ఎవరికన్నా ఉంటుందా? పాపం మంచోడు కదా గీ లోకో పైలట్ అన్న. అయినా గీ అన్నలాగానే చాలా మంది ఉండేది ఉంటే గింత జీవహింస జరుగునా, గన్ని జీవులు గా రైల్వే ట్రాక్ బలైపోవును అనుల్లా. बैक करिए बच जाएगी. बैक करिए. बच गई. గివ్వు లయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.